శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివలన వారికి కీడు ప్రారంభం అయిపోయింది. లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి అనుగ్రహం పొంది ఇంద్రుడు తరించాడు. ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకు రాజ్యం చేజారిపోతోంది. ఐశ్వర్యం పోయే ముందు దెబ్బలాట్లు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి. తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి ఆ మందర పర్వతాన్ని పాలసముద్రం నందు ఉంచి మళ్ళీ చిలకడం ప్రారంభించారు. వారికి అమృతం లభించాలి. అమృతం లభించే వరకు క్షీరసాగర మదనం నడుస్తూనే ఉండాలి. చాలాసేపు చిలికిన తర్వాత అందులోంచి శ్రీ మహావిష్ణువు అంశ కలిగిన వాడు, పచ్చని పట్టు వస్త్రం ధరించిన వాడు, కంబుకంఠుడు, శంఖచక్ర గదాపద్మమును ధరించి ఉన్నవాడు అయిన మహాపురుషుడు క్షీరసాగర మదనం జరుగుతూ ఉండగా ఆ పాలసముద్రం నుంచి ఆవిర్భవించాడు. ఆయన్నే ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన వైద్యశాస్త్రానికి అంతటికీ అధిదేవత. ధన్వంతరి అనుగ్రహం కలగడం చేత శరీరంలో ఉండే రోగాలను గుర్తించి ఆ రోగ నివారణ చేయడానికి కావలసిన మందులను వైద్యులు నిర్ణయించి ఔషధాలను ఇస్తారు. ఈ ఔషధమునందు ధన్వంతరి అనుగ్రహం ప్రకాశించడం చేత మనకి లోపల ఉన్న శారీరకమైన రోగం నశిస్తుంది. ఆయన యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉంది. ధన్వంతరి స్వరూపము శ్రీ మహావిష్ణు స్వరూపమే. ఇప్పటి వరకు దేవతలు రాక్షసులు క్రమశిక్షణతో చిలుకుతున్నారు. వాళ్ళు దేనికోసం అయితే చిలుకుతున్నారో అటువంటి అమృత పాత్ర వారి ఎదురుగుండా కనపడింది. దేవతలతో కలిసి క్షీరసాగరం మదించారు కాబట్టి అందులో దేవతలకు ఇవ్వవలసిన భాగం ఇవ్వనే ఉంది. ఆ విషయం రాక్షసులు మర్చిపోయారు. ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కుని ఎవరు మటుక్కు వారు ముందుగా అమృతం తాగేద్దామని ఆ పాత్ర పట్టుకొని సముద్రపు ఒడ్డున పరిగెడుతున్నారు. వారిలో వారు బలం కలిగిన వారు ఆ పాత్ర పట్టుకుని పరిగెడుతూ ఉండగా వారి యందు అమంగళకరమైనటువంటి కలహం అతిశయించింది. ఐశ్వర్యభ్రష్టమునకు ప్రధాన కారణం కలహం. రాక్షసులు అమృత పాత్రను పట్టుకుని పారిపోతుంటే దేవతలు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు పరమాత్మ మోహిని రూపాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మోహిని రూపం చూసేసరికి రాక్షసులకు స్పృహ తప్పింది. అమృత పాత్ర మీద కోరిక తగ్గింది. తుచ్చకామమునకు జారిపోయారు. ఇప్పుడు వారి కోరిక ఒకటే, మనం ఎవరు ఈమెతో బాగా మాట్లాడి ఈమెను వశం చేసుకోగలము. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కేవలం శరీర రూపం చేత రాక్షసులను మోహపెట్టాడు. వాక్కు చేత సత్యం చెప్తున్నాడు. మీరు ఏదో పాత్ర పట్టుకొచ్చి అందులో ఉన్నదాన్ని పంచమని నన్ను అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తోంది. మీకు అర్థమైతే బాగుపడతారు. చెప్తున్నాను వినండి అన్నారు. తన ధర్మపత్ని యందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనపడిన ప్రతి స్త్రీ యందు అర్థం లేని భావన పెంచుకోవడం చాలా ప్రమాదకరం. మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా మీతో మాట్లాడాలని తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కార్చిచ్చవచ్చు. గుర్తుపెట్టుకోండి. నా తప్పేమీ లేదు అంది మోహిని. మోహిని మాటలు వాళ్ళ తలకెక్కవు. ఎందుకంటే వాళ్ళు కామమునకు వశులై బలహీనమైన మనస్సు కలవారై మోసపోవడానికి సిద్ధపడిపోయారు. మీరు నన్ను పెద్ద చేసి నా చేతిలో అమృత పాత్ర పెట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావని కూడా నన్ను అడగటం లేదు. ఇప్పుడు నేను ఈ పాత్ర పట్టుకుని అంతర్ధానం అయిపోతే మీ బతుకులు ఏమైపోతాయి? మీరెంతో కష్టపడ్డారు కదా అంది. రాక్షసులు నిజంగా ఈ మాటలో యథార్థం గ్రహించిన వారైతే తల్లి మేము ఈ పని చేసి ఉండకుండా ఉండవలసిందని కాళ్ళ మీద పడి వెంటనే మనసు మార్చుకుని క్షీరసాగర మదనం కథ మరొకలా ఉండేది. చాలామంది క్షీరసాగర మదనంలో శ్రీమన్నారాయణుడు మోసం చేసి రాక్షసులకు అమృతం పంచి ఇవ్వలేదు అంటారు. కానీ అది నిజం కాదు. మోహిని మాటలు విన్న తర్వాత కూడా రాక్షసులు అమృతం నీవే మాకు పంచాలన్నారు. వారి మాటలు విని మోహిని వారి నుంచి అమృత పాత్ర తీసుకుంది. చక్కగా స్నానం చేసి ఆచమనం చేసి రండి అన్నది రాక్షసులందరితో. రాక్షసులంతా ఒకవైపు, దేవతలంతా ఒకవైపు కూర్చోండి అన్నది. అమృతాన్ని పోసేస్తానంది. అలాగే కూర్చున్నారు.
ఆమె దేవతలకు అమృతం పోస్తూ ఉంటే ఆమె శరీర పృష్ఠభాగం రాక్షసులకు కనపడుతోంది. వాళ్ళు దానికి తృప్తిపడిపోయేవారు. వీళ్ళల్లో ఎవరికీ అమృతం మీద దృష్టి లేదు. ఆవిడ అంగాంగం మీదే దృష్టి ఉంది. అదే వారి పతనానికి కారణమయ్యింది. వాళ్ళు అమృతాన్ని పోగొట్టుకున్నారు. తమ మరణాన్ని వారే తెచ్చుకున్నారు. రాక్షసులకు ఉన్న కామ బలహీనత చేతే మొత్తం జాతి గెలిచింది. అప్పటికీ అంతే. కామమునకు లొంగిపోయే బలహీనత పెంచేసుకుంటున్నాం కనుక లోకమంతా కామమునకు నశించిపోతోంది. మోహిని దేవతల వైపు పవిత్రంగా కనపడుతుంది. రాక్షసుల వైపు మోహజనకంగా కనపడుతోంది. దీనిని రాహు అనే రాక్షసుడు గమనించాడు. మోహిని తమను మోసం చేస్తున్నదని గ్రహించాడు. ఆయన వెళ్ళి దేవతల వైపు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షసుడు. ఆవిడ రాహు దగ్గరికి వచ్చింది. రాహువు సూర్యచంద్రుల పక్కన కూర్చున్నాడు. వారిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు రాహువుని సూచిస్తూ వాడు రాక్షసుడు, వాడికి అమృతం పొయ్యవద్దని ఇద్దరు సైగలు చేశారు. శ్రీమన్నారాయణుడు దీన్ని కనిపెట్టాడు. రాహు రాక్షసుడైన మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అమృతం పోసాడు తప్ప పంక్తి నుంచి లేవమని అనలేదు. ఇప్పుడు రాహువు అమృతాన్ని తాగేశాడు. అతడు తాగిన అమృతం కిందకి దిగిందంటే రాక్షస శరీరం అమృతత్వాన్ని పొందేస్తుంది. అతనికి రాక్షస ప్రవృత్తి. వెంటనే సుదర్శన చక్రం చేత ప్రయోగించి కుత్తిక కోసేశాడు. పరమాత్మ ఏకకాలం నందు ధర్మాధర్మాలను ఆవిష్కరించాడు. అమృతంతో కూడిన నందువల్ల తల నిర్జీవం కాలేదు. మొండె మాత్రం కింద పడిపోయింది. పంక్తి ఎందు కూర్చున్న వాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బతికి ఉంటే ప్రమాదం. కాబట్టి నిర్జించడం ధర్మం. శిరస్సు అమృతం తాగిందని బ్రహ్మగారు నవగ్రహాల్లో ఒక గ్రహస్థానం ఇచ్చి రాహును అంతరిక్షమునందు నిక్షేపించారు. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్యచంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూనే ఉంటాడు. తదనంతరము మోహిని వరుసగా దేవతలకు అమృతం పోసేసి రాక్షసుల వైపు తిరిగి అమృతం అయిపోయేటట్టుగా కొండ తిప్పి చూపించింది. అప్పుడు రాక్షసులు దేవతలతో యుద్ధం మొదలెట్టారు. మోహిని స్వరూపం అంతర్ధానం అయిపోయింది. ఈ విధంగా దేవతలు అమృతత్వాన్ని పొందారు. చాలా రోజులు యుద్ధం జరిగింది. అందులో నముచి అనేవాడు ఒకడు బయలుదేరాడు. వాడు దేవేంద్రుడితో బ్రహ్మాండమైన యుద్ధం చేసేసాడు. దేవేంద్రుడు వాని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి వీరెలా చనిపోతాడు అని అడిగాడు. అప్పుడు వాడు తడిలేని పొడిలేని వస్తువుతో మాత్రమే తాను చనిపోయేలా వరం అడిగాడు. అందుకని వాడిని తడి పొడి లేని వస్తువుతో కొట్టు అన్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని సముద్రపు నురుగులోకి తీసుకువెళ్ళి అటు ఇటు తిప్పాడు. నురుగు తడి పదార్థము కాదు, అలా అని పొడి పదార్థము కాదు. అలా ప్రయోగించేసరికి నముచి చచ్చిపోయాడు. దీన్ని ఒక కథగా కాకుండా అంతకు మించి ఇందులో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు దేవతలు శ్రీమన్నారాయణ ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుని ప్రార్థన చేయడం అనేది ఈ జాతి సొత్తు. క్షీరసాగరం అనేది ఒక పాలకొండ. అదే మన హృదయమందు ఉండేది. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. పాలకొండ నీవై ఉంటే నీకు అశాంతి ఎందుకు ఉంటుంది అనగా పాలకొండను విడిచిపెట్టి నీవు లోకం చుట్టూ తిరుగుతున్నావు. ఏది శాంతి ఇస్తుందో దాన్నే పట్టుకో. శాంతి ఇస్తుంది. నీ మనసు శాంతిగా ఉండాలంటే శాంతికరమైన పదార్థాన్ని పట్టుకోవాలి. అది మనలోనే ఉంది. మనలో ఉన్నది పట్టుకోవడం బయట తిరగడం వల్ల సాధ్యం కాదు. బయటకు వెళ్ళడం కాదు, లోపలికి వెళ్ళాలి. మనకెప్పుడు బయటకు వెళ్ళడమే తెలుసు, కానీ లోపల ఏ విషయం తెలియదు. అదే గొడవ. లోపలికి వెళ్ళడానికి అస్సలు ప్రయత్నం చేయడం కూడా లేదు. అలా ప్రయత్నం చేయడమే క్షీరసాగర మదనం. పాల సముద్రంలో మందర పర్వతం దింపడం అంటే ధ్యానంలో మన మనసు తీసుకెళ్ళి స్వామి దగ్గర పెట్టడం అన్నమాట. ధ్యానమునందు నిష్ట కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనస్సు మందర పర్వతం ఊగినట్టే ఊగిపోతుంది. అప్పుడు కంగారు పడిపోకూడదు. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలి. స్వామి, నా ధ్యానం బాగా కుదిరేటట్టు చూడు అని స్వామిని ప్రార్థించాలి. మందరం తొట్టుపడితే భగవంతుడినే ప్రార్థించాడు. అప్పుడు ఆయన అది కూర్మమయ్యాడు. ఆయనే ఆధారం అయ్యాడు. అలాగే ధ్యానంలో చెదిరిన నీ మనస్సును కుదర్చడానికి స్వామి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఇదే మందర పర్వతం దింపి క్షీరసాగర మదన చేయడం అంటేను. ఇలా ధ్యానం చేయగా ముందు ప్రశాంతత కలుగుతుంది.